వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ రెసిపీ. టమాటాతో పచ్చిమిర్చి వేసి కర్రీ చేస్తున్నాము. ఎండుమిర్చీలు, పోపు దినుసులు. మేము ఎండుమిర్చి వేస్తాము, మీరు కావాలి మీరు జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు. సో ఉప్పు అయితే వేస్తున్నాము ఇప్పుడే. అంటే పచ్చిమిరపకాయలు ఒకవేళ ఘాట్ ఎక్కువ ఉంటే కొంచెం కారం తగ్గిపోద్ది కాబట్టి ఇప్పుడే ఉప్పు అయితే వేస్తున్నాము. ఓన్లీ ఇంకా పచ్చిమిర్చియే, మళ్ళా కారం అయితే వేయట్లేదు. కొంచెం ఎక్కువ ఇప్పుడు గుడ్లు వేస్తాం కాబట్టి దీంట్లో ఎసరు ఎక్కువ. ఓన్లీ టమాటా కర్రీ అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది, టమాటాలు ఉడికేంత వరకు. మేము ఇది ఎసరు వచ్చిన తర్వాత మంచిగా ఎగ్స్ అయితే వేసేస్తాం దీంట్లో. సింపుల్ కర్రీ, తొందరగా అయిపోద్ది, సింపుల్గా చేసే. పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, కలర్ మంచిగా కనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు ఇట్లా కలపకుండా అట్లనే వదిలేస్తే మంచిగా ఎగ్స్ అయితే బాయిల్ అయినట్టు అవుతాయి. సో ఇప్పుడైతే టర్న్ చేసేసుకుందాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ రెసిపీ. టమాటాతో పచ్చిమిర్చి వేసి కర్రీ చేస్తున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ టమాటా మిరపకాయలు కట్ చేసి అయితే పెట్టినాము. నెక్స్ట్ ఇంకా కర్రీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసినాం. 1 స్పూన్ ఆయిల్. నెక్స్ట్ ఎండుమిర్చీలు, పోపు దినుసులు. మేము ఎండుమిర్చి వేస్తాము, మీరు కావాలి మీరు జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసేసినాం. సో మిరపకాయల స్పైసీని బట్టి, మిరపకాయలు కొంచెం స్పైసీగా ఉంటే కొంచెం తక్కువ. టమాటా వేస్తున్నాం కదా, మళ్ళీ టమాటా పులుపు ఈ స్పైసీ రెండు చూసుకొని వేసుకోవాలి. మాకు ఇక్కడ మిరపకాయలు అంత లెస్ స్పైసీ ఉన్నాయి కాబట్టి మేమైతే కొన్ని ఎక్కువనే వేసుకున్నాము. ఒకవేళ ఎక్కువ స్పైసీ మిరపకాయలు అయితే ఒక 2-3 వేసుకుంటే సరిపోద్ది. మేమైతే ఒక 5 నుంచి 6 తీసుకున్నాము పెద్దవి. ఒక 10-12 టమాటాలు, చిన్న 10-12 టమాటాలు అయితే కట్ చేసినాం. నెక్స్ట్ అల్లం పేస్ట్. సో అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదంత వరకు ఫ్రై చేసుకోవాలి కదా, మంచిగా కలిపేసుకున్నాము మిక్స్ అయ్యేలాగా. మళ్ళీ టమాటా కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. టమాటాలు ఆయిల్ ఎక్కువనే ఉండాలి, అప్పుడైతేనే బాగుంటుంది టమాటా కర్రీ. సో ఉప్పు అయితే వేస్తున్నాము ఇప్పుడే. అంటే పచ్చిమిరపకాయలు ఒకవేళ ఘాట్ ఎక్కువ ఉంటే కొంచెం కారం తగ్గిపోద్ది కాబట్టి ఇప్పుడే ఉప్పు అయితే వేస్తున్నాము. తర్వాత మళ్ళీ కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, టమాటా అవన్నీ వేసుకున్నాక సరిపోకపోతే. సో ఇప్పుడైతే వేసేసినాము. టమాటాలకు పట్టదు అనుకోవద్దు, పడుతుంది. అవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి మొత్తం అన్ని స్పైసెస్ అన్నిటికీ పడతాయి. ఇప్పుడైతే ఇంకా పసుపు వేసేసుకుందాం. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాము మొత్తం పట్టేలాగా. ఇది ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాం. ఇవైతే చిన్నవి ఒక 10 నుంచి 12 టమాటాలు అయితే కట్ చేసినాము. ఒక పెద్దవి అయితే 6 సరిపోద్ది, 5-6 అట్లా సరిపోద్ది పెద్ద టమాటాలు అయితే. ఓన్లీ ఇంకా పచ్చిమిర్చియే, మళ్ళా కారం అయితే వేయట్లేదు. సో ఇదైతే ఇంకా టమాటాలు మంచిగా మగ్గిపోవాలి కదా, మూత అయితే పెట్టేసుకుందాం. దీంట్లో ఎసరు అయితే వేసేసుకుంటున్నాము, అడుగు మాడకుండా మంచిగా అయితే కలిపేసుకున్నాము. కొంచెం మంచిగా టమాటా వేసుకున్నామంటే ఇలా గుడ్లు కొట్టిపోతామని వేసుకున్నామని చెప్తాం. అంటే నార్మల్ టమాటా కర్రీ చేసినా కూడా ఎసరు వేసుకోవాలి కదా, వేసుకోవాలి. కానీ ఇప్పుడైతే కొంచెం ఎక్కువ, ఇప్పుడు గుడ్లు వేస్తాం కాబట్టి దీంట్లో ఎసరు ఎక్కువ. ఓన్లీ టమాటా కర్రీ అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది, టమాటాలు ఉడికేంత వరకు. టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఎసరు అయితే వేసుకోవాలి, లేకపోతే అంత టమాటాలు పచ్చిగా స్మెల్ వస్తాయి. మంచిగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఎసరు అయితే వేసేసుకున్నాం, చూసిరు కదా. ఇంకా ఎసరు అంతా మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఎగ్స్ వేసుకుంటున్నాము మేము. ఎగ్స్ వద్దనుకునే వాళ్ళు డైరెక్ట్ కొంచెం ఎసరు తక్కువ వేసుకొని మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోద్ది. సాల్ట్ ఇట్లా అన్నీ వేసుకున్నాం కదా ఆల్రెడీ.
కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు కదా. సాల్ట్ ఒకవేళ ఇప్పుడే చూసుకొని తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. కొంచెము మీరు మసాలాలు వేసుకోవాలనుకుంటే ధనియా పౌడరు, గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడైతే మేము ఇది వేసారి వచ్చిన తర్వాత మంచిగా ఎగ్స్ అయితే వేసేస్తాం దీంట్లో. సింపుల్ కర్రీ, తొందరగా అయిపోద్ది, సింపుల్గా చేసేయచ్చు. చేయడానికి రాని వాళ్ళు కూడా, వంటలు అయ్యో మాకు రావు, చేయడానికి రావు కదా అనుకునే వాళ్ళకి అనేవాళ్ళు సింపుల్గా టమాటా కర్రీ అయితే చేయొచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. మంచిగా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ టేస్టీగా కూడా ఉంటుంది. టమాటా పుల్లగా అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరు. ఓన్లీ టమాటా కర్రీ చేసినా సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కలర్ మంచిగా కనిపిస్తుంది కారం కంటే. గ్రీనిష్గా రెడ్గా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. కలర్ చూడడానికి బాగున్నా కూడా చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు కదా. సో ఒకసారి అయితే పచ్చిమిరపకాయలు వేసి ట్రై చేసి చూడండి. కలర్ మంచిగా చూడడానికి అయితే మంచిగా ఉంటుంది. సో మంచిగా తినేస్తారు. ఇప్పుడైతే కొంచెము కొత్తిమీర వేసేస్తున్నాం. ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది కదా, చూసిరు కదా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసినాము. ఇది కొంచెం మంచిగా వేసారి వచ్చిన తర్వాత ఇలా ఎగ్స్ అయితే వేసేసుకుంటాం. ఇప్పుడైతే ఇక కర్రీలో ఎగ్స్ వేయడానికి ఒక చిన్న గిన్నెలో అయితే ఫస్ట్ గిన్నెలో కొట్టి పోస్తున్నాము. ఇట్లా మెల్లగా కర్రీలో అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ మేము మొత్తం 3 ఎగ్స్ అయితే వేస్తున్నాం. ఎగ్స్ అయితే వేసేసినాం, అయిపోయింది. మూత పెట్టేసుకున్నాము. సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ ఒక 5 నిమిషాలు ఇట్లా కలపకుండా అట్లనే వదిలేస్తే మంచిగా ఎగ్స్ అయితే బాయిల్ అయినట్టు అవుతాయి. సో ఇప్పుడైతే టర్న్ చేసేసుకుందాము. మంచిగా ఇట్లా వదిలేసినామా అంటే విడిపోకుండా చిన్న చిన్న ముక్కల్లా కాకుండా మంచిగా దేన్ని ఆ ఎగ్ సపరేట్ అట్లనే మనం బాయిల్ చేసుకుంటే ఎట్లయితుంది అట్లా అయింది. కలపొద్దు. వేసిన వెంటనే ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా బాయిల్ అయినట్టు అవుతుంది. ఆ తర్వాత ఇంకా రెండో వైపుకి మనం టర్న్ చేసుకున్నామంటే రెండో వైపు కూడా మంచిగా కుక్ అయిపోద్ది. ఇంకా సపరేట్ బాయిల్ చేసే అవసరం లేదు, దీంట్లోనే మంచిగా బాయిల్ అయినట్టు అయింది. మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాము. ఇంకో 5 నిమిషాలు మంచిగా కుక్ చేసుకున్నామంటే లో ఫ్లేమ్లో కర్రీ అయితే రెడీ అయినట్లే. 10 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే చూసేద్దాం కర్రీ ఎట్లయిందో. మంచిగా ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అయినాయి. కర్రీ కూడా సూపర్గా అయింది, మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇట్లా సపరేట్ ఏ ఎగ్ ఆ ఎగ్ అట్లనే ఉంటుంది, దాంట్లోనే బాయిల్ అయిపోద్ది. సో ఎల్లో కూడా ఇట్లా మనం చిన్న పీసెస్ లాగా కాకుండా ఎల్లో కూడా ఇక మంచిగా బాయిల్ అయింది. చూసిరా, ఇదైతే ఎల్లో ఇట్లా మనం బాయిల్ చేసుకున్నట్టు ఎగ్స్ బాయిల్ చేసుకున్నట్టు అట్లా అవుతుంది. ఇట్లా చేసుకుంటే డైరెక్ట్ ఏసుడుతోటే కలపకుండా మంచిగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే కలపకుండా వదిలేసి ఇట్లా అయితే బాయిల్ అయినట్టు అవుతాయి. సో ఇంతే కర్రీ అయితే. చూసిరు కదా, మీరు కూడా ట్రై చేసి ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పుర్రి ఎట్లుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో బాయ్.